ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్ర జాతీయ రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, పేపర్ లీక్ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, భవిష్యత్తు కార్యాచరణపై కూడా పార్టీ పెద్దలతో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరొకవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలవనున్నారు. జంజీ ఉద్యమం, నీట్ పరీక్ష వివాదం, దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిణామాలపై మహేష్ గౌడ్ పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ వ్యూహాలపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలనే అంశంపైన కూడా మహేష్ గౌడ్ అధిష్టానంతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్ర జాతీయ రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, పేపర్ లీక్ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ పెద్దలతో ఇవాళ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, భవిష్యత్తు కార్యాచరణపై కూడా పార్టీ పెద్దలతో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరొకవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలవనున్నారు. జంజీ ఉద్యమం, నీటి పరీక్ష వివాదం, దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిణామాలపై మహేష్ గౌడ్ పార్టీ అధిష్టానంతో కూడా చర్చించనున్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, హిమబిందు, సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర జాతీయ రాజకీయాలపై సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై, పేపర్ లీకేజ్ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఏఐసీసీ సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై, భవిష్యత్ కార్యాచరణపై కూడా పార్టీ పెద్దలతో కూడా చర్చ జరిగే అవకాశం ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో కూడా భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అటు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై కావచ్చు, నామినేటెడ్ పోస్టుల భర్తీల విషయంలో కూడా అటు ఏఐసీసీ అధిష్టానంతో కూడా చర్చించే అవకాశం ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించిన ఇప్పటికే జంజీ ఉద్యమం, నీటి పరీక్ష విధానం, దేశవ్యాప్తంగా కూడా నెలకొన్న రాజకీయ పరిణామాలపై కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ అధిష్టానంతో కూడా చర్చించే అవకాశం ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ బలోపేతం, రాబోయే రోజుల్లో రాజకీయ వ్యూహాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 21 ఏళ్లకి చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తాం. దీనికి సంబంధించిన ఇప్పటికే రాష్ట్రంలో అటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా ఇప్పటికే అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా తాజాగా కూడా అటు జిల్లాలలో కూడా పార్టీ బలోపేతంపై కూడా పార్టీ అధిష్టానంతో కూడా చర్చించే అవకాశం ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గ విషయానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. హిమబిందు, అంటే ఇప్పటికే తుంగతుర్తి ఇష్యూకు సంబంధించి కూడా సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా కొన్ని పేజీల నివేదికను కూడా అధిష్టానానికి ఇవ్వబోతున్నారు. అంటే ఆ తుంగతుర్తి ఇష్యూకు సంబంధించి ఎండ్ గార్డ్ పడిందని అనుకోవాలా? అంటే ఇద్దరు నేతలకు సంబంధించి కూడా అటు మందుల సామలకు సంబంధించి కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కాబట్టి ఇద్దరికి సంబంధించి కూడా ఏమైనా సూచనలు చేశారా? దానికి సంబంధించి కూడా ఇవాళ అంటే అధిష్టానానికి ఇస్తాము, దీనికి ఫుల్ స్టాప్ పడే విధంగా కూడా ఉంటుంది అన్నారు. ఒక ముగింపు పలికే దిశగా కూడా ఉండొచ్చు అనుకోవచ్చు అందులో.
ఎస్ హిమంలో దీనికి సంబంధించిన ఇప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అటు మందుల సామెలు ఒకరిపై ఒకరు దూష చేసుకున్నప్పటికీ దీనికి సంబంధించిన సమగ్ర విచారణ జరిపి దీనికి సంబంధించిన పూర్తి నివేదిక కూడా అధిష్టానంకు సమర్పించే అవకాశం ఉంది. కాబట్టి దీనికి పులి స్టాప్ పడే విధంగా కూడా ఇవాళ అధిష్టానంతో కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావచ్చు, కార్యకర్తలకి సంబంధించిన సమన్వయ లోపం విషయంలో కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికీ మందుల సామెల్ అటు పార్టీ అధిష్టానంతో కూడా ఒక మాట ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు తెలుపుతాము, దీనికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకుంటామని చెప్పేసి అటు మందుల సామెలు తెలిపినప్పటికీ అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ మద్దతుతోనే మందుల సామెలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చించి గెలిపించామని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా వివాదానికి కూడా ఇవాళ పులి స్టాప్ పడే విధంగా కూడా అటు నివేదిక కూడా సమర్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దీనికి సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎలాంటి పులి స్టాప్ పడే అవకాశం ఉన్న పరిస్థితులు ఉంటాయా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉదయ్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.